ఐబొమ్మ రవి విచారణ జరుగుతోంది. ఇక ముందెప్పుడు నేను ఇలాంటి పనులు చేయను, నన్ను వదిలేయండి అని చెప్పేసి ఐబొమ్మ రవి అడుగుతున్నాడు అని చెప్పి ఒక సమాచారం బయటకు వచ్చింది. కానీ ఆర్టీవీ ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని ఇందులో ప్రస్తావించాలనుకుంటుంది. అదేంటి అంటే, గతంలో ఐబొమ్మ రవి చేసినటువంటి ట్వీట్ ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది చూస్తే అసలు విషయం మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఐబొమ్మ రవి మెయిన్ ప్లేయర్ కాదు. ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనుకుంటే ఇక్కడ ఆ యుద్ధంలో ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఒక చిన్న సిపాయి మాత్రమే. ఇక్కడ అసలు పిల్లర్స్ వేరే వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలోనే ఎవరైతే ఇండస్ట్రీకి నష్టం జరుగుతోంది అని చెప్తున్నారో వాళ్ళే అసలైనటువంటి నష్టాన్ని చేస్తున్నారా? ఇండస్ట్రీలో వాళ్ళే ఇంతకంటే పెద్ద స్కామ్కి పాల్పడుతున్నారా? ఐబొమ్మ రవి విషయాన్ని కేవలం పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారా అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. దానికి ఒకసారి నేను ఆ ట్వీట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఒకసారి మీ స్క్రీన్లో కూడా చూస్తున్నారు. ప్లీజ్ గివ్ ఇట్ టు మీ పీసీఆర్. ఒకసారి ఆ ట్వీట్ని నాకు ఇవ్వండి. ఒకసారి నేను ఆ ట్వీట్ చదువుతున్నాను. హియర్ వీ కెన్ సీ గతంలో ఐబొమ్మ రవి చేసినటువంటి ట్వీట్ అది. సో ఆ ట్వీట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. మా టీం ముందే చెప్పింది మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని, కానీ మీరు మా మాట వినలేదు. మీరు ఏజెన్సీస్కి డబ్బులు ఇస్తున్నారు, కానీ వాళ్ళే మిమ్మల్ని తొక్కేసి మీకు నష్టం చేస్తూ చివరికి మా పేరు మీద వాళ్ళే ఈ బిజినెస్ చేస్తున్నారు అంటూ గతంలో ఐబొమ్మ రవి చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఇక్కడ ఇది హైలైట్ అయింది. ఏది, మీరు మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేస్తామని చెప్పేదాన్ని హైలైట్ చేశారే తప్ప అసలు విషయం ఏంటి? మీరు ఎవరికైతే ఏజెన్సీస్కి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళే ఇవన్నీ చేసి మా పేరు వాడుకుంటున్నారు, మమ్మల్ని ఇక్కడ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అసలు మీరు ఆలోచించారా అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి గతంలో. సో ఇక్కడ క్లియర్గా ఒకటే విషయం, ఐబొమ్మ రవి గతంలోనే చెప్పాడు, ఇండస్ట్రీలో కొంతమంది ఎవరైతే డబ్బులు ఇచ్చి ఏజెన్సీస్ నడుపుతున్నారో అవే ఏజెన్సీస్ ఈ దారుణాలకు పాల్పడుతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ట్వీట్లో ఐబొమ్మ రవి మరొక విషయాన్ని కూడా క్లియర్గా చెప్పాడు. ఏంటంటే ఈ డేటా చోరీకి వాళ్ళు పాల్పడుతున్నారు, అది మేము బ్లేమ్ భరించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పాడు. సో ఇట్స్ వెరీ క్లియర్, ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా జరుగుతోంది. ఐబొమ్మ రవి విషయంలో ఒక పెద్ద డ్రామా జరుగుతోంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు. ఇంకా వెబ్సైట్స్ లేవా? ఇంకా ఇండస్ట్రీకి ఇప్పుడు దీంతో మంచి జరిగిపోయిందా? ఇండస్ట్రీలో మొత్తం మారిపోయిందా? పైరసీ అనేది లేకుండా పోయిందా? ఇప్పుడు ఐబొమ్మ రవిని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్? కేవలం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమందే డబుల్ స్టాండర్డ్స్, 2 నాలుకల ధోరణితో ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇది ఖచ్చితంగా సజ్జనార్ గారు ఈ విషయాన్ని గమనించాలి. ఈ విషయం సజ్జనార్ గారికి చాలా మంచి పేరుంది. ఆయన గతంలో చేసినటువంటి కార్యక్రమాలకు కానీ ఆయన వ్యవహార శైలికి కానీ చాలా మంచి పేరుంది. కానీ ఐబొమ్మ రవి విషయంలో ఎంత సెన్సేషన్ అయిందో అంతే నెగిటివ్ కూడా అవుతోంది. పబ్లిక్లో ఎందుకో తెలియదు, కారణం ఏంటనేది మీరే ఆలోచించుకోండి ఒకసారి ఏం జరుగుతుంది అనేది. ఎందుకని నెగిటివ్ వస్తుంది పబ్లిక్లో? వై పీపుల్ ఆర్ టర్నింగ్ బ్యాక్? మీకు సపోర్ట్ ఇవ్వకుండా ఎందుకు మళ్ళీ వెనుదిరుగుతున్నారు? ఐబొమ్మ రవికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అనేది ఒక్కసారి పోలీసులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సజ్జనార్ గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు మీ మీద కూడా విమర్శలు చేసే పరిస్థితికి చాలామంది వస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఒక విషయం, ఐబొమ్మ రవి అరెస్ట్తో ఏం జరగలేదని అర్థమైపోయింది జనానికి. పబ్లిసిటీ ఎక్కువగా జరుగుతుందని జనం రియలైజ్ అయ్యారు కాబట్టి ఐబొమ్మ రవి అనే వాడిని చూపించి ఇక్కడ ఒక పెద్ద డ్రామా జరుగుతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కాబట్టి. సో ఇట్స్ వెరీ క్లియర్. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకని ప్రజలు ఈ విషయంలో ఐబొమ్మ రవికి మద్దతుగా నిలుస్తున్నారు? అఫ్కోర్స్ సినిమాలు చూపిస్తున్నారు ఫ్రీగా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సహజంగా మనం చూస్తూ ఉంటాం సినిమాల్లోనో లేదంటే బయట కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. ఒక పెద్ద ఏదో కేసు బయటపడుతుంది, ఒక పెద్ద స్కామ్ బయటపడుతుంది. ఆ స్కామ్ బయటపడ్డప్పుడు ఆ స్కామ్లో ఎక్కడో కింద స్థాయి అధికారులు ఒకళ్ళిద్దరి మీద
కింద స్థాయి అధికారుల మీద ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకొని ఇదిగో మేము చర్యలు తీసుకున్నాం అయిపోయిందని చెప్పి ఆ కేసును అక్కడితో క్లోజ్ చేస్తారు కదా. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్ ఆల్సో. ఐబొమ్మ రవి కేవలం తెలుగు సినిమాలో ఎక్కువ చూపించాడు, అతని దగ్గర 50 లక్షల మంది డేటా ఉందంటున్నారు. ఇక కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, ప్రపంచంలో ఎన్ని భాషల సినిమాలు ఉంటాయి అన్ని భాషలు, చైనీస్, జాపనీస్, అన్ని సినిమాలు చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, తీసుకొచ్చి వాళ్ళ వెబ్సైట్స్లో పెడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇక వాళ్ళెంత రెవెన్యూ ఉంటుంది, వాళ్ళు ఎంత డేటాని మిస్యూజ్ చేస్తుంటారు, ఎంతమంది డేటా వాళ్ళ దగ్గర ఉండుంటుంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రజలకు చెప్పగలుగుతున్నారా మీరు ఇది ఐబొమ్మ రవితో ఆగేది కాదు, వీఆర్ ట్రయింగ్ టు క్యాచ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని మేము క్యాచ్ చేస్తాం, అన్ని వెబ్సైట్స్ని క్లోజ్ చేస్తాం అని మీరు చెప్పగలుగుతున్నారా ప్రజలకి? మీరు చెప్తున్నారా? అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే కొంతమంది దీని వెనక ఉన్నారు అని చాలామంది అభిప్రాయం, ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ వాళ్ళ అభిప్రాయం కూడా. ఆర్టీవీ కొంతమంది ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్తో కూడా మాట్లాడింది చాలాసార్లు, మన డిబేట్స్లోకి వచ్చారు. ఆ సమయంలో కూడా వాళ్ళు చెప్పింది అదే, ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు దీని వెనక అని. మరి వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసా, తెలీదా? తెలిసి వదిలేస్తున్నారా, లేకపోతే మీకు అసలు ఇప్పటి వరకు తెలియలేదా? తెలియకపోతే దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఐబొమ్మ రవి చేసినటువంటి ట్వీట్లో కూడా అదే అతను క్లియర్గా చెప్పాడు. ఇండస్ట్రీ వాళ్ళే దీని వెనక ఉన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు ఏజెన్సీస్కి డబ్బులు ఇస్తున్నారు, ఆ ఏజెన్సీసే మా పేరు వాడుకొని వాళ్ళు చేయాల్సినటువంటి మోసాలన్నీ చేస్తున్నారు, నిజంగా డేటా చోరీ చేస్తుంది వాళ్ళే అంటూ అందులో క్లియర్గా ఐబొమ్మ రవి చెప్పాడు. అండ్ ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇది ఐబొమ్మ రవి చెప్పాడు కాబట్టి నిజమైపోవడం లేదు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా అదే చెప్పుకుంటున్నారు కదా బయట. అది మీ దగ్గరికి రాలేదా, వచ్చినా మీకు వినపడినట్లుగానే ఉన్నాయి అవన్నీ. బట్ వై ఆల్ దిస్ డ్రామా, వై ఆల్ దిస్ పబ్లిసిటీ? పబ్లిసిటీ చేయడంలో తప్పులేదు, అందరికీ తెలియాలి, ఏం జరుగుతుందనే తెలియాలి, ఇంకోసారి ఇలాంటివి చేయకుండా ఉండాలంటే భయపడాలి అనే కన్సర్న్తో పబ్లిసిటీ చేయడంలో అసలు తప్పే కాదు. కానీ ఇది నెగిటివ్గా అర్థమవుతుంది ప్రజలకి. ఎందుకు? తప్పు మీ వైపు ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఇదంతా కేవలం ఒక డ్రామా అని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. పోలీసులకి ఇది నెగిటివ్గా టర్న్ అవుతుంది, సినిమా ఇండస్ట్రీకి ఇది నెగిటివ్ అవుతుంది. ఒక వ్యక్తి ఎవరైనా నేరం చేసిన వాడు పట్టుబడితే అతనికి నెగిటివ్ అవ్వాల్సింది పోయి అతనికి ఫ్యాన్స్ పెరిగిపోయి పట్టుకున్న వాళ్ళకి నెగిటివ్ అవుతుంది, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు నెగిటివ్ అవుతుంది? సో పీపుల్ ఆర్ రియలైజింగ్ వాట్స్ రియలీ హ్యాపెనింగ్ హియర్. సో ఒక్కసారి ఆలోచించండి. అండ్ పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్తో కూడా ఒకసారి మాట్లాడదాం ఈ విషయం గురించి. పవన్, ఐబొమ్మ రవి విచారణ జరుగుతోంది, సో విచారణకు సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? అంటే నేను చేయను, నన్ను వదిలేయండి అని చెప్తున్నాడు అంటూ తెలుస్తోంది. ఇస్ దట్ ట్రూ? ఏం జరుగుతుంది? విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అట్ ది సేమ్ టైం అసలు దొంగలను వదిలేసి ఏదో ఒక చిన్న వ్యక్తిని పట్టుకోవచ్చు అందులో. అంటే ఈ గేమ్లో ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఒక చిన్న పావు మాత్రమే, అంటే చెస్తో పోల్చుకుంటే ఒక చిన్న సిపాయి మాత్రమే ఆ చెస్లో. అసలైన వాళ్ళు ఇంకా చాలామంది వెనకున్నారు, వాళ్ళందరినీ వదిలేసి ఇతన్ని చూపించి ఏదో పెద్ద డ్రామా నడుస్తుందనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది. అండ్ ఇట్ సీమ్స్ లైక్ దట్. సో మనం ఎలా చూడాలి ఈ విషయాన్ని? ఎస్ నందు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే ఈ శనివారంతో అతని కస్టడీ అయితే పూర్తవడం జరిగింది. కస్టడీలో భాగంగా అతను విచారించినప్పుడు కొన్ని నిజాలు ఏవైతే తన పూర్తి డాటా ఎన్ని రోజులు అయితే నాచాడో, చెప్పకుండా గోప్యంగా ఉంచాడో అవన్నీ కూడా పోలీసుల ముందు మాట్లాడడం జరిగింది. నేను ప్రతిసారి మీకు చెప్తూనే వస్తూ ఉన్నాను, దీని వెనక పెద్దవారి హస్తం ఉంది, నేను ఒక్కడనే ఇది కాదు అంటూ కూడా చెప్తా ఉన్నాడు. మెయిన్గా ఈ సినీ ఇండస్ట్రీలోనే మీలానే పెద్ద భూతం ఉంది, దాన్ని పట్టుకోండి. మీరు నన్ను పట్టుకోవడానికి, ఐబొమ్మ నిర్వాహకుడు ఐబొమ్మ వెబ్సైట్ని పట్టుకోవడానికి ఏజెన్సీలకు డబ్బులు ఇస్తున్నారు, కానీ వారు ఆ డబ్బులు తీసుకొని నా వెబ్సైట్ బ్లాక్ చేసి వారే ఒక వెబ్సైట్ని రన్ చేస్తూ ఉన్నారు. ఐబొమ్మ FF.in అని ఒక పేరుతో, ఒక ఫేక్ వెబ్సైట్తో నా పేరుని యూజ్ చేసుకొని, నా ఐడెంటిటీ యూజ్ చేసుకొని వారే ఐబొమ్మ వెబ్సైట్ని రన్ చేస్తూ ఉన్నారు. అందుకే ఆ రోజు నేను ఒక ట్వీట్ పెట్టాను, నా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఇది పోలీసుల కాదు, సినిమా ఇండస్ట్రీ పెద్దలకు పెట్టినట్టుగా కనపడుతూ ఉంది. ఏదైతే ఫోకస్ చేస్తానంటూ ఉన్నది, ఆ నోటీస్ ఏదైతే ఉందో అది సినిమా పెద్దవాళ్ళకి తగలాలని పెట్టానంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. ఇదే విధంగా అందులో ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ నా బ్లాక్స్ ప్రతిసారి నా ఏజెన్సీలు నా వెబ్సైట్ని బ్లాక్ చేస్తూ ఉన్నారు,
కానీ ఐబొమ్మ FF.in మీరు సినిమాలు నటన చేస్తూ ఉన్నారు, ఇది ఎక్కడ న్యాయం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా ఆయన కస్టడీ పూర్తయిన సమయంలో నేను కేవలం సినిమాలని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, ఆ సినిమాలను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, దాన్ని కొన్ని AI టూల్స్ వాడి అండ్ దాన్ని ఎన్హాన్స్ చేసి దాన్ని హై క్వాలిటీ అండ్ డాల్బీ అట్మాస్ సౌండ్ వచ్చేలా చేసి నా వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవడం జరిగింది. నేను నేరుగా వెళ్ళి పైరసీ చేయలేదు, నేరుగా వెళ్ళి థియేటర్లో కెమెరా పెట్టలేదు. సో నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. దీని వెనక చాలామంది ఉంటారు. సో మీరు నా మీద కేసు పెట్టాలనుకున్నా కూడా నేను డబ్బులు ఇచ్చి కొన్నవారి డాటా, కానీ ప్రస్తుతానికి రవి మాత్రం కొన్నవారి డాటా మాత్రం చెప్పడం లేదు. టెలిగ్రామ్ ఛానల్లో తమిళంబి, వన్ తమిళ్ రాకర్స్ అండ్ మూవీ రూల్స్ వీరి దగ్గర నుంచి నేను సినిమాలు కొన్నాను, అదే కొన్న సినిమాల్ని అప్లోడ్ చేసిన తప్ప నేను నేరుగా పైరసీ చేయలేదంటూ చెప్తా ఉన్నాడు. ఈరోజు లాస్ట్ రోజు, నిన్న శనివారంతో లాస్ట్ రోజు కావడంతో అతని కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఈ విసుగుపోయే నిజాలు అయితే బయటపెట్టడం జరిగింది. కానీ రవికి మాత్రం ప్రజల నుంచి ఎక్కడ లేని స్పందన వస్తూ ఉంది. కానీ వెబ్సైట్లలో OTTలో సినిమా చూడాలన్నా, సినిమా థియేటర్లో చూడాలన్నా కొన్ని వందలు వేలు పెట్టాల్సి వస్తుంది. ఐబొమ్మ రవి పుణ్యమా అంటూ మేము అందరం కూడా అందులో సినిమాలు చూస్తాను, కానీ రవిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అతన్ని విడిచిపెట్టాలంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతూ ఉంది. ప్రజల నుంచి కొంచెం ఆనందంగా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ పోలీసులు కొన్ని విషయాలు ఛేదించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కరేబియన్ ఐలాండ్స్లో తన సర్వర్ డాటా ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాం, ఇదంతా కూడా చెప్పాలంటూ కూడా పోలీసులు ఒత్తిడి చేసినా కూడా రవి ఎక్కడ కూడా తన సర్వర్ డీటెయిల్స్ మాత్రం ఇప్పటికీ చెప్పలేదు. కరేబియన్ ఐలాండ్స్లో తన స్థావరం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పటికి కూడా చిట్టా చెప్పలేదు. కానీ మీరు నన్ను పట్టుకుంటా అనే ప్రయత్నంలో, కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద భూతాలు ఉన్నాయి, కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి, వీటిపై మీరుపై ఫోకస్ చేయండి. మీ ఏజెన్సీలు ఎంతసేపు నన్నే టార్గెట్ చేస్తారు, నా వెబ్సైట్ని బ్లాక్ చేస్తూ ఉన్నారు, కానీ పక్కనే ఉన్న ఐబొమ్మ FF.in అనే వెబ్సైట్తో సినిమాలు రన్ అవుతూ ఉన్నాయి, దాని ఎందుకు మీరు ఫోకస్ చేయట్లేదు? అందుకని నేను ఆ రోజు ఖుషీ సినిమా టైంలో, విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా టైంలో వార్నింగ్ ఇచ్చాను. అండ్ అలాగే కింగ్డమ్ సినిమా టైంలో కూడా నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేను చేయట్లేదు ఆ సినిమాని, ఏ సినిమాలో ఉన్న పెద్ద తలకాయలు, పెద్ద దారిలో ఈ సినిమాని అంతా కూడా పైరసీ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఐబొమ్మ పేరు ఏదైతే ఉందో దాన్ని నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఐబొమ్మని సినిమాని బొమ్మ అని పిలుస్తారు, ఇంటర్నెట్లో చూస్తున్నారు కాబట్టి బొమ్మ అని పెట్టి నేను ఇందులో సినిమాని వదులుతూ ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ నేరానికి నేను అంగీకరిస్తున్నాను, ఇకపై నేను ఈ పైరసీ జోలికి వెళ్ళను. ఏదైతే నా ఆర్థిక ఇబ్బందుల వల్లనే నేను ఈ సినిమాలు ఇందులో అప్లోడ్ చేయాల్సి వచ్చింది, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాల్సి వచ్చింది, కేవలం నా ఆర్థిక లాభాల కోసం ఇవంతా కూడా చేయాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి తప్పు చేయను, ఈ వెబ్సైట్ల జోలికి పోను, సినిమాలు పైరసీ చేయను, ఇవేవి కూడా మళ్ళీ ముట్టుకోను, నన్ను వదిలిపెట్టండి అంటూ కూడా పోలీసుల దగ్గర తన స్టేట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. నందు రైట్. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో వెరీ క్లియర్, ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుకుందాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఐబొమ్మ రవి అరెస్ట్తో నిజంగా ఇండస్ట్రీకి ఏమైనా ఒరిగి